వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వినూత్న రీతుల్లో ప్రచారం నిర్వహిస్తూ ఉంటారు. చెప్పులు కుట్టడం, టీ కాయడం, దోశలు వేయటం ఇలాంటివన్నీ మనం చూసాం కదా. కానీ ఇతగాడు ఇంకా భిన్నంగా ఆలోచించాడు. బీహార్లోని గోపాల్గంజ్ లోక్సభ స్థానం నుంచి సత్యేంద్ర బైథా అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. అయితే అందర్లా కాకుండా సత్యేంద్ర గాడిదపై కూర్చుని ఇంటింటికి తిరుగుతూ వెరైటీగా ఓట్లు అడుగుతున్నాడు. ఇలా వినూత్న రీతిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు ఆయన. గోపాల్గంజ్ పరిధిలోని శ్యాంపూర్ గ్రామానికి చెందిన సత్యేంద్రను ఎందుకిలా గాడిదపై ప్రచారం నిర్వహిస్తున్నారని అడిగితే ఆయన ఒక బలమైన కారణాన్ని చెప్తున్నాడు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయని, తనలాంటి సాధారణ వ్యక్తి వాటి కోసం ఖర్చు చేసే స్థితిలో లేడని అంటున్నాడు. అందుకే తాను ఇలా గాడిదపై ప్రచారం చేస్తున్నట్లుగా వివరించాడు. చివరికి తాను నామినేషన్ వేయడానికి కూడా కలెక్టరేట్ కు గాడిదపైనే వెళ్లినట్లుగా చెప్పుకొచ్చాడు. ఇక సత్యేంద్ర వెరైటీగా గాడిదపై తిరుగుతూ ఉండడం చూసి చాలా మంది ఆయనతో ఫోటోలు దిగుతున్నారు. ఈ క్రమంలో ఒకవేళ మీరు గెలిస్తే ఎలాంటి మంచి పనులు చేస్తారని సత్యేంద్రను అడిగితే జిల్లాలో చక్కెర ఫ్యాక్టరీ, యూనివర్సిటీ తీసుకొస్తానని చెప్పాడు. అలాగే తన నియోజకవర్గం పరిధిలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తానని చెప్తున్నాడు. ఇక ఇప్పటి వరకు గోపాల్గంజ్ నుంచి గెలిచిన చాలా మంది అభ్యర్థులు స్థానికంగా ఉండలేకపోయారని, కేవలం జిల్లా కేంద్రంలో ఉంటూ ఎప్పుడో ఒకసారి ప్రజలకు కనిపించారని తెలిపాడు. వారు ఎక్కువగా ఢిల్లీ లేదా పాట్నాలో ఉన్నారని అన్నారు. కానీ నేను స్థానికుణ్ణి, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాను అంటూ సత్యేంద్ర చెప్తున్నాడు. ప్రస్తుతం ఈ లోక్సభ అభ్యర్థి వెరైటీ ఎన్నికల ప్రచారం తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అక్కడ లోక్సభ ఎన్నికలు మే 25న గోపాల్గంజ్ లో పోలింగ్ జరగనుంది. ఈ లోక్సభ స్థానంలో ఎన్డీఏ తరపున అలోక్ కుమార్ సుమన్ బరిలో ఉంటే, ఇండియా కూటమి నుంచి చంచల్ కుమార్ పాశ్వాన్ పోటీ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.